హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో నేను ఏం తింటాను అనేది వాటి బెనిఫిట్స్తో నేను మీతో షేర్ చేస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి ఓట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఫుల్గా ఉంటుంది. సో ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని ఒకరోజు రాగి జావ, ఒకరోజు ఓట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో 11 AM స్నాక్స్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే 1 kg ఆఫ్ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నప్పుడైతే మనము బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు మన ఫీడింగ్ ద్వారా వాళ్ళకు మంచి పోషకాలు అనేది బాడీకి అందుతాయి అన్నమాట. సో అలా తీసుకోవడానికి ఇష్టపడతాను. సో లంచ్కి వచ్చేసి ఒక వెజ్ కర్రీ, పప్పు. సో పప్పులో అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఉంటుంది. సో అలా తీసుకోవడానికి ఇష్టపడతాను లంచ్లో. సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ప్రోమోగ్నెట్. సో మార్నింగ్ నుంచి మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి నైట్ ఎర్లీ డిన్నర్ అనేది చేస్తాను. సో 6:30 కల్లా ఎర్లీ డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాను. సో నా డిన్నర్ వచ్చేసి ఈరోజు 2 చపాతీ అండ్ ఎగ్ బుర్జీ. సో కీరాతో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది నా ఫుల్ డే బ్రెస్ట్ ఫీడింగ్ ఫుడ్ రొటీన్ అనేది. ప్రతి ఒక్కరు ఫుడ్ హ్యాబిట్స్ రకరకాలుగా ఉంటాయి. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఒక మీల్ కూడా స్కిప్ అనేది చేయను, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ in my next video. Bye.